ఈ మూవీ బిగినింగ్లో అనుకున్న బడ్జెట్ కంటే 2 times మినిమం అంటే ఎక్కువ అయి అంటే ఉంటుంది కదా? తెలియకుండానే తెలిసి అయిపోయింది అట్లా. అంటే ఇది అనుకున్నప్పుడు స్మాల్ సినిమానే అది, అంటే మాకు కథ పరంగా. దాని తర్వాత కథ రాసే విధానం, అది వచ్చే విధానంకి అది ఇంకా స్పెండ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. దాని తర్వాత ఇంకా ఫైనాన్షియల్ సైడ్ ప్రొడ్యూసర్కి కొంచెం ఇంట్రెస్ట్లు అని అవన్నీ ఉంటాయి కదా. బట్ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ ఫైనల్ అవుట్పుట్ ఇది, అంటే మాకు బిజినెస్ ఉన్న హీరో కాబట్టి, పుల్ చేసే హీరో కాబట్టి విశ్వ గారు కూడా ధైర్యంగా ముందుకెళ్ళారు. అది యాక్చువల్గా వేరే ప్రొడ్యూసర్ చేయాల్సింది విశ్వ గారికి వెళ్ళింది. అవును. సో ఆయన కాబట్టి ఐ థింక్ ముందు వెనక ఆలోచించకుండా హీ సపోర్టెడ్ యువర్ విజన్. కరెక్ట్. అసలు విశ్వ గారు సినిమాకి ఏం కావాలో, హీరోకి ఏం కావాలో అసలు పూర్తిగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఆయన సైడ్ అసలు 1% కూడా మాకు డిసప్పాయింట్మెంట్ లేదు. రైట్.